తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గురువారం యాలల మండలంలోని అగ్గనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి అనంతరం అగ్గనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 42 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించినాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ పాఠశాల ప్రశాంతతకు క్రమశిక్షణకు మారుపేరు అని, విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, అగ్గనూరు గ్రామం సర్పంచ్ మంజుల భీమప్ప, గ్రామ ఉప సర్పంచ్ వెంకటయ్య, మండల పార్టీ బీసీసీల అధ్యక్షులు అమృతయ్య, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, మాజీ చైర్మన్ బాలరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ భీమప్ప, సంగెం హనుమంతు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య, యువజన నాయకుడు వీరేశం, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, యాలల తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ కృష్ణారావు, ఎంపీఓ ఆనందరావు, పాఠశాల బృందం, విద్యార్థులు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు కూడా తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. వచ్చి వెంబడే మనము తరగతి గదుల శంకుస్థాపన కార్యక్రమం చేసుకొని ఈ వేదికపై నుంచి మరి ఎమ్మెల్యే గారికి మనం కోరడం జరిగింది. 2 తరగతి గదులకి మరి శాంక్షన్ ఇస్తే మీరు 4 పూర్తి చేయండి, మీకు నిధులిస్తారని మరి ఆ చెప్పిన విధంగానే ఆ 4 గదులు పూర్తి చేసినందుకు, నిధులు ఇచ్చినందుకు మన పాఠశాల తరఫున ప్రత్యేకంగా, మనందరి తరఫున గౌరవ శాసనసభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఏదైనా చెప్పిందంటే అది చేసేంత వరకు మరి ఎన్నోసార్లు ఈ అదనూరు పాఠశాలలో మరి మనం తరగతులకు నిధులిచ్చినాం, బ్యాలెన్స్ వర్క్ కావాలని ఎమ్మెల్యే గారు గుర్తు చేసి మరి యొక్క నిధులను సమర్పించి మనం ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా సమాజం వల్ల ఎక్కువ కోరకుండా మరి గౌరవ శాసనసభ్యుల వారికి నేను ఈ యొక్క పాఠశాల పూర్వ విద్యార్థినే కాబట్టి దయచేసి అన్నగారు మరి తక్షణమే ఈ కుడివైపునున్న ఈ యొక్క పాఠశాల డిస్మెంటల్ చేసేందుకు గ్రౌండ్ కూడా పెద్దగవుతుంది. అదనంగా మరి 4 తరగతి గదులను మంజూరు చేసినట్లయితే అతి తొందరలోనే మీకు మళ్ళీ వచ్చి శంకుస్థాపన కార్యక్రమం మరి అతి తొందరలోనే కాంట్రాక్టర్ గారు పూర్తి చేసి మీ చేతుల మీదనే ప్రారంభం చేసుకుంటారని తెలియజేసుకుంటూ, ఒక దేవాలయానికి పోయినప్పుడు ఎంత ప్రశాంతత ఉంటుందో అంత కొద్ది రెట్టింపు ప్రశాంతత పాటు ఒక మంచి డిసిప్లిన్ మన నియోజకవర్గంలోనే ఉన్నదంటే 100% ఎవరైనా చెప్పడం తప్పదు. ఇక్కడ వచ్చి ఒక గంట సేపు స్కూల్లో కూర్చుంటే కూడా ఆ వాతావరణమే కల్పించినటువంటి అధ్యాపకులకు కానివ్వండి, స్కూల్ మేనేజ్మెంట్ మరొకసారి వారికి శిరస్సు వచ్చి వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు స్కూల్స్. ఇప్పుడే మన సార్ చెప్పాడు, గ్రామీణ ప్రాంతంలో ఇక్కడ ఇంటికి బునాది ఏ విధంగా అయితే వేస్తే అక్కడి నుంచి గట్టిగా ఉంటుందో క్రమశిక్షణ కలిగినటువంటి స్టూడెంట్స్ ని, విద్యార్థులను తయారు చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఈరోజు అగ్గనూరు హై స్కూల్ చూస్తే తప్పకుండా నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు అగ్గనూరులో నేను అనుకుంటా నియోజకవర్గంలో అందరికీ ఎక్కువ టీచర్స్ కానివ్వండి, ఉద్యోగులు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారంటే ఒక అగ్గనూరు గ్రామంలోనే ఉంటారు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.